పాషా గారు, నెల్లూరు టూర్లో నిజంగా జనం లేకపోతే టూర్ ముగేగానే అంతమంది ఒకసారి లాంగ్ షాట్లో అవి చూపించాలి. ఎంతమంది వచ్చి పెట్టారో చూడండి. ఇవి కొన్ని మాత్రమే చూపిస్తున్నాం, ఇంకా చాలామంది లోకల్గా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు జనం లేకపోతే ఇంత భయపడిపోయి ఇంతమంది బయటకు వచ్చారు? అందరికీ నమస్కారం సార్. ముందుగా మీరు పెట్టినటువంటి ట్యాగ్ లైన్ గోతికాడ నేతలు అవును, చాలా బాగుంది, చాలా బాగా ఆలోచించి పెట్టారు. గోతులు తవ్వుతున్నారు కాబట్టి గోతికాడ నేతలు అని చెప్పేసి పెట్టారు. చాలా మంచి విషయం. సరే, నెల్లూరు ప్రోగ్రాంకి వద్దాం. ప్రోగ్రాంలో ఎవరు లేకుండే, ప్రోగ్రాంలో జనాలు రాలేదు అని చెప్పేసి ఈరోజు స్వయంగా హోంమంత్రి గారు ఆమె స్థాయిని మర్చిపోయి గౌరవనీయ హోంమంత్రి గారు మాట్లాడడం అనేది, అది కూడా ఒక ఫేక్ వీడియో పెట్టి, ఆ వీడియో ఫేక్ అని చెప్పేసి ఇప్పుడు తెలిస్తే నిజంగా నేను షాక్ అయిపోయినా. ఎందుకు షాక్ అయిపోయినా అంటే, సాధారణంగా ఒక సామాన్యుడిగా నేను ఆ పని చేయాలన్నా కూడా కొంచెం జంకుతా. అంతే కదా, నా రెప్యుటేషను, నా రెస్పెక్ట్, సమాజంలో నాకున్న గౌరవం ఏమైపోద్ది అని చెప్పేసి నేను ఆలోచిస్తాను. హోంమంత్రి స్థాయిలో మేడం వంగలపూడి అనిత గారు ఆలోచించలేకపోయారు అంటే నిజంగా నాకు బాధేస్తుంది. ఎందుకంటే ఈరోజు ఆమె ఒక పదవిలో ఉన్నారు. చిన్న సెన్స్ ఆఫ్ కామన్ సెన్సే కదా సార్. ఇప్పుడు ఏబిఎన్లో ఇలాంటి వార్త వచ్చింది అని అన్నప్పుడు, లేదా TV5లో వచ్చింది అన్నప్పుడు ఆ లోగో ఉన్నది చూపించాలి కదా మనం. అది లేకుండా మనం ప్లెయిన్ గా ఉన్న వీడియో వేసి చూపించి ఇది సాక్షి టీవీ వీడియో అంటే ఎలా? సాక్షి టీవీలో వచ్చిందా? అదే నేను ఇంకో విషయం సార్, ఇంకో విషయం, సాక్షి టీవీలో రాలేదు, అది ఒక ఫేక్ వీడియో. మనకి ఇప్పుడు క్లారిటీగా అర్థం, లోగో లేదు, పాయింట్ నెంబర్ 1 అయిపోయింది. మేడం దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే, మీరు ఒక మీడియా సంస్థ మీద అలిగేషన్ చేశారు. అవును, చేసినప్పుడు మీడియా సంస్థ ఆ వీడియో మాది కాదు అని చెప్పేసి చెప్తున్నప్పుడు దాని మీద ఒక వివరణ ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఒకటి. రెండోది, నెల్లూరు పర్యటన గురించి మాట్లాడుకుందాం. జనాలు రాలేదు సార్. ఒక విషయం నేను మాట్లాడాలంటే ఏంటంటే, నెల్లూరు పర్యటనలో జనాలు రాలేదు. మీరు ఎప్పుడు మన బంగారుపాలెంలో వచ్చారు. అవును, బంగారుపాలెంలో జనాలు రాలేదు. అచ్చెన్నాయుడు గారు, ఓకే, కింజరపు అచ్చెన్నాయుడు గారు, గౌరవనీయులు హోంమంత్రి గారు, జనాలు లేకపోతే జనాలు ఉన్న రూట్ లో బండి తీసుకెళ్లారు. అప్పుడు నేను న్యూస్ లో చదివా, ఇదే పచ్చ మీడియాలో. బంగారుపాలెంలో రాలేదన్నారు, ఈరోజు బంగారుపాలెంలో వస్తుందన్నారు. ఇందాక మీరు చెప్పినట్టు రేపు పొద్దున ఏదో కడపలోనో కర్నూలులోనో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో సభ పెడితే మళ్ళీ నెల్లూరులో వచ్చారు, ఆ కడపలో రాలేదంటారు. వీళ్ళది అదేదండి, అదే హెడేక్ నడుస్తుంది. అప్పుడు రాలేదు అన్నారు, ఇప్పుడు వస్తుంది అంటున్నారు. సరే, అది వేరే విషయం. కాకపోతే ఇక్కడ మెయిన్ టాపిక్ గురించి మనం మాట్లాడదాం. జనాలు, ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈరోజు వస్తుంటే అది చూసి ముఖ్యమంత్రి స్థాయి నుంచి ఈరోజు కింది స్థాయి నాయకుడి వరకు, టీడీపీలో ముఖ్యంగా, కూటమిలో భయం ఉంది, అది వేరేది, టీడీపీలో అన్నది భయం అనేది మనకు క్లారిటీ కనిపిస్తుంది. అందుకే ముఖ్యమంత్రి గారు సైతం ఈ రోజు మాట్లాడేటటువంటి పరిస్థితి నాకు అర్థం కాలేదు. ఏదో ఫేక్ వీడియో వస్తుంది అనుకోండి, సీఎం స్థాయి వ్యక్తి ఒక క్లారిఫికేషన్ తీసుకోవాలి కదా. అదే ఫేక్ వీడియోని ఈరోజు హోంమంత్రి గారు చెప్పడం, ముఖ్యమంత్రి గారు అదే మాటని రిపీట్ చేయడం అంటే ఏ లెవెల్లో ప్రజల్ని మభ్యపెట్టాలనుకుంటున్నారో ఇక్కడ మనకి క్లారిటీగా అర్థమవుతుంది. రెండో విషయం, ఇందాక మీరు చూపించారు సోమిరెడ్డి గారు, దాని తర్వాత ప్రశాంత్ రెడ్డి గారు, కోటమిరెడ్డి గారు, చాలా మంది చాలా మాటలు మాట్లాడారు. చాలా మంది మాట్లాడారు. ఒకవేళ జనాలు రాకపోతే ఎందుకండి ఇన్ని ప్రెస్ మీట్లు పెడుతున్నారు? ఎందుకండి మీకు ఇంత భయము? ఎందుకని భయపెడుతున్నారు? దయచేసి సమాధానం చెప్పాలి. ఇంకోటి, నేను ఒక ఫోటో అన్నది చూశాను సార్, మరి అది నిజమా కాదా అన్నది నాకు క్లారిటీ లేదు. TV5లో వచ్చింది ఒక థంబ్నెయిల్, వస్తావా నెల్లూరుకి రా, నేను ఒంటో చూపిస్తాను అని చెప్పి సోమిరెడ్డి గారు TV5లో థంబ్నెయిల్ సార్, ఇది TV5లో నేను చూసా థంబ్నెయిల్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, వెళ్ళిపోయారు. సోమిరెడ్డి గారు కాబట్టి నేను పెద్దగా పట్టించుకోలేదు. అదే అంటున్నాను, వచ్చారు, వెళ్ళిపోయారు. మరి మీరు ఎక్కడ ఉన్నారు సోమిరెడ్డి గారు? అంటే మీరు లోకల్లో నిజంగా అన్నారా? నేను పట్టించుకోలేదు. ఆయన అయితే అన్నారని నాకు తెలియదు, TV5 అన్నారని నాకు తెలియదు, అందుకే నేను పట్టించుకోలేదు. ఈ థంబ్నెయిల్ నాకు దొరికింది. థంబ్నెయిల్లో రాశారు, ఏమని రాశారు ఇక్కడ క్లారిటీగా, వస్తావా నెల్లూరుకి రా, నేను వస్తాను. ఆయన వచ్చారు, సక్సెస్ఫుల్ గా ప్రోగ్రామ్ చేసుకున్నారు, వేలాది మంది తరలి వచ్చారు, అభిమానులను కలిశారు, ఆయన ఏం పని చేయాలనుకున్నారు చేశారు, వెళ్ళిపోయారు. సోమిరెడ్డి గారు మాత్రం నెల్లూరులో లేరనుకుంటా అవైలబుల్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని మరి ఇక్కడ పారిపోయారు అన్నారు కదా, మరి అది క్లారిటీ రావాలి. ఉన్నారో లేదా అంటే ఇండియాలో ఉన్నారా, రాష్ట్రంలో ఉన్నారా లేదా అనేది తెలవాలి, అందుకే రాలేకపోయానేమో, అది వేరే సంగతి. భయం గురించి మనం మాట్లాడుతున్నాం సార్. ఎంతలా భయం పుట్టుకొచ్చింది అంటే, ప్రజలలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అభిమానము 3 రెట్లు పెరిగింది. ఎట్లా పెరిగింది? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రేమ. రెండోది, వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పూర్తి చేయకపోవడం వల్ల ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా గుర్తొస్తున్నారు. ఇంకా ప్రేమ పెరిగిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫలానా హామీ,
మా చేతికి ఇంత వచ్చేది, ఫలానా హామీ మా చేతికి ఇంత వచ్చింది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని తలుచుకుంటున్నారు రోజు. ఓకే, ఈ రోజు మనం చూసినాము విద్యార్థులకి అమ్మ ఒడి దగ్గర నుంచి మొదలుకొని ఈ రోజు రైతు భరోసా వరకు ప్రతి చోట మోసం, దగ, కేవలము కోతల రాయుడు అని చెప్పేసి మనం వర్డ్ వాడతామండి. కోతల రాయుడు చిరంజీవి సినిమాది టైటిల్ ఉంది. ఏ సినిమానో కాదో మనకు తెలియదు, జనరల్ గా మనం వాడతాం కోతల రాయుడు అంటే ఎక్కువగా మాట్లాడి తక్కువగా పనిచేసేవాడిని అంటాం. అదే కదా. అవును, ఇక్కడ ప్రస్తుతం కూడా ఎద నడుస్తుంది. కోతల రాయుళ్ళు తయారయ్యారు. మాట్లాడము, ఏది నోటికొస్తే ఆ హామీలు ఇచ్చేయడము, చేసే సమయం వచ్చేసరికి జారుకోవడం మెల్లగా. ఈ రోజు రైతు భరోసా నాకు నవ్వొస్తుంది సార్. ఓకే, నవ్వొస్తుంది. అది ఇచ్చేదంట సెంట్రల్ గవర్నమెంట్ కల్పిస్తారంట, దాన్ని కూడా 3 ముక్కలు చేసి ఇస్తారంట. 5,000 5,000 4,000 అంట. ఇదేంటి సార్? పోయినాడాది 14 నెలల తర్వాత 14 నెలల తర్వాత 20,000 పోయాయి అక్కడ. 20 ఇంకో లాజిక్ బ్రాడ్ గా ఆలోచిద్దాం. 14 నెలల తర్వాత రైతులకి రాబోయే 5,000, 14 నెలల తర్వాత రైతులకి రాబోయే 5,000, అది కూడా రేపు వస్తాయి. వాళ్ళకి రావాల్సిన 40,000, 5,000 వస్తే 35,000 ప్రస్తుతానికి ఎగిరిపోయినట్టు. ఏదైనా ఇస్తే చూడాలి. అది కూడా రైతులను తగ్గించారు. 54 లక్షల మంది అప్రాక్సిమేట్ రైతులు ఉంటే 47 లక్షల మంది చేశారు దాన్ని. మిగతా రైతులు ఏమైపోయారు పాపం? కట్ చేశారు. సేమ్ మనం అమ్మఒడిలో చేశారు కదా, అవును, సేమ్ అదే పద్ధతిలో ఇక్కడ కూడా కట్ చేసి పడేశారు. వాళ్ళు ప్యాంటు షర్ట్ వేసుకున్నారనో, వాళ్ళకి చెమట కారలేదనో, ఈ కారణాలతో ఏమైనా కట్ చేశారు. ఈ రోజు పరిస్థితులు ఎట్టున్నాయంటే జగన్మోహన్ రెడ్డి బైక్ మీద తిరిగితే రైతు కాదు, చెమట కారకపోతే రైతు కాదు, వీళ్ళకి పంచెలు కట్టుకుంటేనే రైతులు, చిరిగిపోయిన లుంగిలు కట్టుకుంటేనే రైతులు. ఆ కేటగిరీలు ఏమైనా తీసారా నాకు తెలియదు. మరి అదే కేటగిరీలో తీశారు. ఎందుకంటే నచ్చిన వాళ్ళని ఉంచుకొని నచ్చిన వాళ్ళని తీసేయడం అనేది జరుగుతూనే ఉంది. ఇంకోటి వంగలపూడి అనిత గారి గురించి సార్, ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రామ్ ఎక్కడైనా జరిగింది అనగానే ప్రతిసారి ఇమ్మీడియట్ గా వంగలపూడి అనిత గారిని ముందర పెడతారు. అవును, ఇమ్మీడియట్ గా. మీరు ఏ ప్రోగ్రామ్, బంగారపాలెం తీసుకోండి, పొదిలి తీసుకోండి, దానికి తిరుపతి తీసుకోండి, అంతకుముందు గుంటూరు తీసుకోండి, ఏ ప్రోగ్రామ్ లో కూడా ప్రోగ్రామ్ అవ్వగానే వంగలపూడి అనిత గారిని ముందు పెడతారు. పెట్టి ఏం చేస్తారు? ఆమెతో ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తారు. ఆ స్టేట్మెంట్ అంటే బురద జల్లేటటువంటి ఒక కార్యక్రమం చేస్తారు. ఆ బురద జల్లేటటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తున్నారో అది కేవలం ఒక భయంలో నుంచి వస్తున్నది. భయం. జగన్మోహన్ రెడ్డి గారికి పెరుగుతున్నటువంటి జనాదరణ ఆల్రెడీ ఉంది, అది ఇంకా పెరుగుతుంది. ఎందుకు? మీరు ఇస్తానన్న హామీలు ఇవ్వనందువల్ల, మీరు మోసం చేసినందువల్ల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా గుర్తు చేసుకుంటున్నారు ప్రజలు. నెల్లూరులో జనం రాలేదంటే నాకు నవ్వొచ్చింది సార్. ఎందుకు తెలుసా? సాక్షి టీవీని పక్కన పెట్టేద్దాం, మీడియాని పక్కన పెట్టేద్దాం, సామాన్య నెల్లూరు ప్రజలు వీడియోలు చేసి నాకు పెట్టారండి. వీడియోలు తీసి పెట్టారు. అక్కడ రాజశేఖర గారి విగ్రహం ఉంది, అక్కడ ఏమంటారు షోరూమ్లు, కారు షోరూమ్లు ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. వేలాది మంది జనాలు కనిపిస్తుంటే ప్రజలు జనాలు రాలేదు అని హోంమంత్రి స్థాయిలో చెప్తున్నారు. రాకపోతే భయం ఎందుకు? ఇంకా హ్యాపీగా ఉండొచ్చు కదా సార్. 7-8 నిద్రపోవచ్చు కదా, హ్యాపీగా నిద్రపోయిండొచ్చు కదా. ఇంతమంది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది? ఒక ముఖ్యమంత్రి మాట్లాడాలి. జాగారం ఎందుకు చేయాలి అని? ఎందుకు రాత్రి అందరూ ఇప్పుడు ఎవరెవరు ప్రెస్ మీట్లు పెట్టారో వాళ్ళందరూ రాత్రి అంతా మేలుకునే ఉన్నారట. అదే ఓ టాక్, పబ్లిక్ టాక్, ఒక్కరూ నిద్రపోలేదు. ఇంకోటి సార్, మీరు ఆంధ్రజ్యోతి గురించి మాట్లాడారు. జనం తక్కువ ఏంటి సార్? అది జనం తక్కువ, ఆర్భాటం ఎక్కువ. నెల్లూరులో అదే అరాచకం. ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఈనాడు సమాధానం ఇచ్చింది. ఆంధ్రజ్యోతికి ఈనాడు సమాధానం ఇచ్చింది. ఏమనిచ్చింది? అక్కడ జనాలు గుంపుల్లో ఉన్నారని చెప్పేసి ఈనాడు రాసుకుంటారు, అసలు జనమే లేరని చెప్పేసి ఆంధ్రజ్యోతి రాసుకుంటారు. అంటే ఇందాక మీరు చెప్పినట్టు అండర్స్టాండింగ్ అనేది లేకుండా పోయింది ఇళ్లలో. ఒకరికొకరికి అండర్స్టాండింగ్ లేదు. ఒకసారి ఏదైనా న్యూస్ రేపు పొద్దున రాస్తున్నామంటే ఈ రోజు రాత్రి వాళ్ళు కూర్చొని ఏదో ఒక డిన్నరో ఏదో ఒకటి పెట్టుకొని దయచేసి నేను రేపు ఇది రాస్తున్నా, నువ్వు దయచేసి నన్ను సపోర్ట్ చేయాలని చెప్పేసి మాట్లాడుకుంటే బాగుంటది. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుకునే మాటలే సింక్ అవుతలేవు, మొత్తం నిజాలు బయటపడేస్తున్నది. మీరు చూడండి 100% రేపు పొద్దున్న అంటే 1 నెల 2 నెలల తర్వాత వీళ్ళే మళ్ళీ నెల్లూరు పర్యటనలో వచ్చినంత మంది వేరే దగ్గర రాలేదు అని చెప్తారు. ఆ విషయం కూడా బయటకు వస్తుంది. ఈ రోజు బంగారపాలెం సక్సెస్ఫుల్ అండి. అవును, హోంమంత్రి గారు సర్టిఫై చేశారు. సీఎం గారు కూడా బంగారపాలెం సక్సెస్ఫుల్ అన్నారు. సీఎం గారు, హోంమంత్రి గారు, బంగారపాలెం పొద్దున ఇదే సీఎం గారు, రేపు పొద్దున ఇదే హోంమంత్రి గారు నెల్లూరు కూడా సక్సెస్ఫుల్ అని చెప్పి చెప్తారు. రైట్.